దమ్ము ధైర్యం లేని కాంగ్రెస్ ప్రభుత్వం. అరే పొట్టాడా ఏడున్నావు? దమ్ము ధైర్యం లేదారా పొట్టి? నీకు అంత దమ్ము లేనప్పుడు అరే పొట్టాడా దిమాగ్ మాటలు మాట్లాడుతావు. రాజకీయ పారిపోవాలి. ఇగో సవాలు విసిరితే అమ్మ అయ్య పుట్టిన సవాలు విసిరాలే. తెలంగాణ బిడ్డలం సవాలు ఎదుర్కొంటాం. చేత కాకుంటే పనికిరాని సవాలు విసిరిన ఈ మంత్రి ఒక మంత్రి అని చెప్పి అడుగుతున్నాను. ఎవరైనా సవాల్ విసిరితే ధైర్యం ఉన్న వ్యక్తి అయితే ఆయన ఇచ్చిన సవాల్కి వచ్చి మాట్లాడాలి. అది కాకుండా సరే మా హరీష్ అన్న ధైర్యం చాతగాని రేవంత్ రెడ్డి ఈ రోజు చాత కాకుండా జూపల్లికి ఇస్తారు. అమరవీరుల తుప్పగడికి రమ్మనని అమరవీరుల తుప్పం వరకు చాతగాని జూపల్లికి ఇస్తారు. గాంధీ భవన్లో వండుకొని ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఈ రోజు రేవంత్ అమరవీరుల స్థూపం కోసం కాడికి మేము పోతుంటే శాంతియుతంగా మా నాయకులను ఎందుకు ఆపుతున్నారు? మేము శ్వేతపత్రం పట్టుకొని పోతున్నాము. దమ్ముంటే రమ్మనని. ఏ అమరవీరుల స్థూపం దగ్గర ఈ పోలీసు వాళ్ళంతా ఎవరు? ఈ ప్రభుత్వం వాళ్ళు. హోంశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళని వెనుక పంపించు, మేము ఆడికి వస్తాం. హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి మీరు ఇచ్చిన సవాల్కి మా అవసరం లేదు. హోంమంత్రి రేవంత్ రెడ్డి శాత కాక పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని ఆపుతున్నారు. మేము శాంతియుతంగా అమరవీరుల స్థూపం కాడికి రమ్మన్నాడు కదా, అడిగి పోతున్నాం. రేవంత్ రెడ్డి పోలీసులు వెనుక బొమ్మను మేము వస్తున్నాం రా. మీ సవాల్కి మా హరిశన్న కాదు, మీ సవాల్కి జవాబు చెప్పాలంటే మా విద్యార్థి విభాగం సరిపోతుంది, మా అధ్యక్షులు గెలుస్తున్నా సరిపోతారు, మా విద్యార్థి నాయకులను సరిపోతాం. మా హరిశన్న ఆడికి వచ్చేది కాదు. సరే పోనీ మా హరిశన్న వస్తాడు, మీరు ఎందుకు ఆపుతున్నారు? ఇప్పుడు సవాల్ ఇచ్చేది మీరే కదా అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎప్పుడంటే అరెస్ట్ చేస్తారు కదా అన్న, అది కామన్. ఆ సవాల్ ఇస్తారాలి, అరెస్ట్ చేయించదాలి. ఎందుకు ఇస్తారు ఆ సవాళ్ళు? ధైర్యం ఉన్న వ్యక్తులం మేము, సమాధానం చెప్తున్న వ్యక్తులం మేము. తెలంగాణ గడ్డ మీద ఉట్టినోనికి దమ్ము ధైర్యం ఉంటది. ఆంధ్రోల పక్కన చేరి ఆంధ్రోల చెప్పులు మోసే రేవంత్ రెడ్డి, నువ్వు 1.5 ఫీట్ ఉంటావు, 1.5 దిమాగ్ గానివి, 1.5 చెటక్ పనులు చేస్తున్నావు. నీకు అర్థమైతలేదు. సవాలు విసిరే దమ్ము తెలంగాణకి ఉంటది, తెలంగాణ గడ్డ మీద పుట్టినోనికి ఉంటది. ఆ దమ్ము ధైర్యం మాకుంది. మీ సవాళ్ళను ఎదుర్కోనికే మేము రెడీగా ఉన్నాం. మళ్ళీ శాతగాని సవనాసుల్లాగా మీ మంత్రివర్గం ఉన్నది. మళ్ళీ మీ మంత్రివర్గం ఎక్కడ పోయింది? సవాళ్ళు విసరడం చేత కాకుండా సవాళ్ళు ఎందుకు విసురుతారు? ఎట్లనో పరిపాలన చేతనైతే లేదు, ఇక సవాళ్ళకు కూడా చేతనైతే లేదు. ఏదో మీడియాకు మట్టుకే. మరి వస్తున్నాడా మాజీ మంత్రి వస్తున్నాడా? కృష్ణారావు గారు ఇక్కడికి వస్తామని చెప్పిండ్రు. ఆయన గురించి వెయిట్ చేసినాం, ఇప్పటి వరకు కూడా రాలేదు. కనీసం అమరవీరుల స్థూపం దగ్గరకైనా రమ్మని సవాలు ఇస్తున్నాం. మరి ఇక్కడ ఎవరు ఉన్నారు? భవన్ కేటీఆర్ గారు ఉన్నారు, భవన్ లో కేటీఆర్ గారు ఉన్నారు, సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో మా వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి వచ్చినా చర్చకు సిద్ధమని ప్రకటించడం. వాళ్ళే వస్తలేరు కదా చర్చ. లెక్కల పైన ఇంకా ఏ అంశాల అన్నిటి మీద, 9.5 ఏళ్ల పాలన మీద, 30 నెలల పాలన మీద, అన్ని ఏ పాలన మీద చర్చకు సిద్ధం. చెప్పండి, మాజీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ ఉన్నారు. చెప్పండి సార్, ఎందుకు మీ కాన్వాయ్ని ఎందుకు అడ్డుపడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ మంత్రులే స్వయంగా అప్పుల మీద తేల్చుకుందామని అన్నారు. అప్పుల మీద తేల్చుకుందామని సవాల్ విసిరితే మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందము బయలుదేరింది తెలంగాణ భవన్ నుంచి. కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకంత భయము, ఎందుకంత వణుకు? ఎక్కడ బయలుదేరారు? ఇప్పుడు తెలంగాణ భవన్ నుంచి అమరవీరుల స్థూపానికి రమ్మన్నారు. మీరు 3 మంత్రులు, మా ఎమ్మెల్యేల బృందం బయలుదేరింది. మరి దానికి ఎందుకు? ఇప్పుడు సవాల్ విసిరిండ్రు, స్వీకరించి వస్తున్నాము. చిత్తశుద్ధి ఉంటే పోలీసులు ఎందుకు పెట్టుకున్నారు? వదిలేయాలి కదా. అరే మీ దొంగతనం ఏందో మా దొంగతనం ఏందో తెలియాలి కదా. 7 లక్షల అప్పు అని 2.5 సంవత్సరాలుగా 30 నెలల నుంచి చెప్తున్నారు కదా. మీ దొంగ లెక్కలన్నీ తేల్చడానికి మా బృందం బయలుదేరింది.
బయలుదేరింది, మమ్మల్ని వదిలిపెట్టాలి కదా. మీ దొంగతనం బయటపడాలంటే మమ్మల్ని వదిలిపెట్టాలి. మీరు దొంగలు కాబట్టి, మీరు ఫేక్ కాబట్టి, మీరు అబద్ధాలు కాబట్టి, అబద్ధాలతో 30 నెలల నుంచి బతుకుతున్నారు కాబట్టి ఇలా మళ్ళీ ఆపుతున్నారు అంటేనే, అడ్డుకుంటున్నారు అంటేనే, ఇలా మీరు మాకు ఈ రోప్తాళ్ళు వేసి అడ్డుకుంటున్నారు అంటేనే ఇదంతా ఫేకు, అబద్ధము. కాంగ్రెస్ వాళ్ళు మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకు చేసే ఆరోపణలని అబద్ధం తేలిపోయింది ఇప్పుడు.